అందరికీ నమస్కారం అండి. మర్చిపోలేని రుచి, పుష్కలమైన ఫైబర్, ఇంట్లో పండించినటువంటి కూరగాయలతో మనం చేసుకున్నటువంటి రోటి పచ్చడి, బీరకాయ, ఎండుమిరపకాయ, పండు మిరపకాయలతో చేసినటువంటి రోటి పచ్చడి అండి. ముందుగా బాండీ వేడి చేసుకొని ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 అర స్పూన్ మినపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడే మనం ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్నటువంటి పండు మిరపకాయల్ని సగంగా తుంచుకొని వేసుకొని వీటిని కూడా ఆ మినపప్పు వాటితో కలిపి వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాయండి. వేగిపోయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారనివ్వాలన్నమాట. వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత నేను బీరకాయ, ఇది ఒకటే బీరకాయ కాస్తుందండి, పాదికి చిన్న బీరకాయ అనమాట. అందుకని దీన్ని నేను ఏం చేశానంటే ఇలాగా చెక్కు తీయకుండా గుండ్రంగా చెక్కులు కింద కోసేసానండి. కోసేసి పచ్చడికి వాడుతున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకున్నానండి. ఈ కొత్తిమీరని కూడా కడిగి శుభ్రంగా చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఈ బాండీలో ఈ వేగిపోయినటువంటి ఈ పండు మిర్చి మిశ్రమాన్ని తీసేస్తున్నానండి. తీసి పక్కన చల్లారబెట్టుకుంటున్నాను. మన నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు చేసేటువంటి లైక్ అనేది నా యొక్క ఛానల్ ముందుకెళ్ళడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. దయచేసి మరి అందరూ కూడా లైక్ చేయండి. అలాగే 1 ఉల్లిపాయ వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయని ఆయిల్లో వేయించి మన పచ్చడిలోనికి వేసుకోవడం వలన మన పచ్చడి యొక్క రుచి చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చక్రాలలాగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని ఆయిల్లో వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వలన మన బీరకాయ ముక్కలులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తొక్కుతో సహా వేసాం కదా, ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. ఈ ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు మనం తినడం వలన మనకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అందుకని ఎక్కువగా మనం ఫైబర్ ఉన్నటువంటి పదార్థాలు తినాలి. ఈ పచ్చడికి సరిపడగా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండుని ఈ మగ్గుతున్నటువంటి బీరకాయల్లోనికి వేశాను. ఎందుకంటే బీరకాయలో ఎక్కువ వాటర్ ఉంటుంది. ఆ వాటరు బయటకు వచ్చేస్తుంది ఆయిల్లోకి వేసినప్పుడు. ఆ వాటర్తో పాటు ఈ చింతపండు కూడా ఉడుకుతుంది అనమాట అండి. అందుకనే కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే పచ్చడికి సరిపడగా కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి. ఈ బీరకాయ మిశ్రమం అంతా కూడా కలిసేలాగా ఒక్కసారి గరిటెతో కలుపుతున్నానండి. ఇలా కలుపుకోవడం వల్ల మన పచ్చడి ఈ బీరకాయ ముక్కలకి చింతపండుకి ఉప్పు చక్కగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు మన బీరకాయ ముక్కలు కూడా ఉడికిపోతున్నాయి. ఇది కొంచెం పచ్చడే కదా అని చాలాసార్లు నేను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను. కానీ ఈసారి ఖచ్చితంగా కొంచెం పచ్చడి అయినా సరే మనం అన్నంలో వేసుకున్న, మరి రోజు చేసుకునే టిఫిన్స్లోకి వేసుకున్న చాలా బాగుంటుందండి. అందుకనే నేను ఖచ్చితంగా ఇలా చిన్న చిన్న ఫ్యామిలీస్కి, బ్యాచిలర్స్కి, మరి ఇటువంటి కొద్దిగా అన్నంలో మొదటి ముద్ద కింద వేసి తినేవాళ్ళకి అనేది చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుందని నేను యొక్క పచ్చడిని చేసి చూపిస్తున్నానండి. 1 గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు బీరకాయ బాగా మగ్గిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర కూడా తొందరగా మగ్గిపోతుందండి. వేసి దీన్ని కూడా మగ్గబెట్టేస్తున్నాను. ఈ ఒక్కసారి మనం ఈ బీరకాయల్లోనికి ఈ ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి మనం ఈ ఉప్పు అనేటటువంటిది ఎక్కువగా కాకుండా మనం ఉడికేటప్పటికి ఉప్పు ఎక్కువైపోద్ది. అందుకని ఒక మాదిరిగానే ముందు వేసుకుని ఉంచుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఈ బీరకాయ మిశ్రమం కూడా ఉడికిపోయింది. దీన్ని కూడా మనం బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాతే మనం పచ్చడి రుబ్బాలన్నమాట. ముందైతే మరి రుబ్బురోళ్ళలో రుబ్బేవాళ్ళమండి పచ్చడి, రోట్లలో రుబ్బేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ రోళ్ళు ఏమీ లేవు. అందుకని దాదాపుగా మిక్సీలోనే తిప్పాల్సినటువంటి పరిస్థితి. నేనైతే చిన్న జార్లోనికి, మిక్సీ జార్లోనికి పచ్చడి వేస్తున్నానండి. మొదటిగా చల్లారబెట్టినటువంటి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఈ మిశ్రమాన్ని, పండు మిరపకాయల మిశ్రమాన్ని మొదటగా చిన్న మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని తిప్పుతున్నాను. ఇలా మనం దీనిలోనికి నీరైతే వేయకూడదండి.
నీరు వేయకుండా జాగ్రత్తగా చిన్న చిన్నగా తిప్పాలి. తిప్పేటప్పటికి మనకి పూర్తిగా పేస్ట్ లాగా అవ్వదు, కానీ బరకగానైనా సరే పచ్చడి మనకి నలిగిపోద్ది. ఈ మిక్సీలో నలిగిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయల్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్తో ఇది దాదాపుగా నలిగిపోద్ది. నలిగిపోయిన దాంట్లోకి ఈ విధంగా వస్తుంది అనమాట. పచ్చడి పరగ్గా వస్తుంది. దీనిలోనికైతే మనం ఉప్పు వేయలేదండి, ఈ బీరకాయ దాంట్లోకి వేసాం. వెంటనే ఈ బీరకాయ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసి మళ్ళీ వాటర్ వేయకూడదు, వాటర్ వేయకుండానే మొత్తం అంతా మళ్ళీ మిక్సీతో చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చి తిప్పాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని దీన్ని మనం ఒక గిన్నెలోనికి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. తీసుకొని తాలింపు వేసుకోవాలి. మళ్ళీ పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు సరిపోద్దండి. వేగిపోయిన తర్వాత ఈ పచ్చడి మిశ్రమం పైన పోసేయాలి ఆయిల్తో సహా. ఇలా పోసేసి అది చల్లారి వరకు అలా ఉంచేయాలండి. ఎందుకు అలా ఉంచేయాలంటే ఇలా ఉంచేయడం వలన ఏమవుతుంది అంటే చివరి వరకు పచ్చడిలో ఉన్నటువంటి ఈ పోపు దినుసులు క్రిస్పీగా ఉంటాయి. అలా కాకుండా మొదటే మనం ఆయిల్తో పాటు పచ్చడి తిప్పేసామనుకోండి, ఈ పచ్చడితో పాటు ఇవన్నీ ఏమైపోతాయి అంటే మెత్తబడిపోతాయి. అలా కాకుండా చివరి బయట వరకు ఇవి క్రిస్పీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా పోపు దినుసుల్ని పెట్టుకోవాలన్నమాట. ఎంత ఏమైనా మన ఇంట్లో మన చేతితో పండించుకున్నటువంటి కూరగాయలు, ఏ విధమైన పెస్టిసైడ్ లేకుండా మన దొడ్లో పండిన కూరగాయలు, వీటి రుచి మరి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. అందరూ కూడా ఇలాంటి పచ్చళ్ళని, రోటి పచ్చళ్ళని ఖచ్చితంగా వేసుకోవాలి. నిలువ పచ్చళ్ళే కాదు, ఇలాంటి రోజు పచ్చళ్ళ వల్ల కూడా మనకి మంచి ఆరోగ్యం వస్తుంది అన్నమాట. ఒక ముద్ద అన్నం ఎక్స్ట్రాగా తినగలుగుతాం. మన ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఈ పచ్చడిని ఎంజాయ్ చేస్తారు. ఈసారి ఖచ్చితంగా ఈ పచ్చడిని మీరందరూ ట్రై చేయండి.